బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ప్రజాభవన్లో ఎంపీల సమావేశం కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో జరుగుతున్న ఈ మీటింగ్ కు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎంఐఎం ఎంపీ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఆవిష్కృతంగా ఉన్న రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. ఇక ప్రధానంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశంలో చర్చ సాగుతుంది. ఇక ఎంపీల సమావేశానికి రాలేకపోతున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బట్టి విక్రమార్కకు లేఖ ద్వారా తెలిపారు. ఎజెండాపై తమ పార్టీలో అంతర్గతంగా చర్చించుకునేందుకు సమయం లేనందుకు మీటింగ్ కు రాలేకపోతున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు గైర్హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కూడా హాజరు కాలేదు. ఇక రేణుకా గైర్హాజరు అంశంపై పార్టీ చర్చనీయాంశం అవుతోంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ప్రజాభవన్ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, ఓవర్ టు యూ. నికట్ ఏదైతే హైదరాబాద్ ప్రజాభవన్ లో రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో రాష్ట్రానికి సంబంధించిన అన్ని పార్టీల ఎంపీల సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఇందుకు అందరూ కూడా వచ్చి సహకరించాలని చెప్పి నిన్ననే డిప్యూటీ సీఎం కేంద్ర బీజేపీకి చెందిన ఎంపీలతో పాటు బీఆర్ఎస్ ఎంఐఎం ఎంపీలకు కూడా ఆయన స్వయంగా ఫోన్లు చేసి మాట్లాడాడు. కేంద్ర మంత్రి బండి కిషన్ రెడ్డి, అదేవిధంగా సహాయ మంత్రి బండి సంజయ్ లకు కూడా వ్యక్తిగతంగా ఆయన ఫోన్ మాట్లాడడం. ఇప్పుడు సమావేశం కొంచెంసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశం కొనసాగుతా ఉంది. అయితే ఈ సమావేశానికి మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ఎంఐఎం ఎంపీ హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అర్జున్ ఓవైసీ మాత్రం హాజరయ్యారు. అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు, ఖమ్మం ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత రేణుకా చౌదరి మాత్రం ఈ సమావేశానికి గైరాజరయ్యారు. దాంతో పాటు కిషన్ రెడ్డి కూడా డిప్యూటీ సీఎం కు సమావేశం యొక్క ఉద్దేశాన్ని గౌరవిస్తూనే సమావేశానికి మేము రాలేకపోతున్నాము, మీరు ఇచ్చిన సమాచారం తక్కువ సమయం ఉండడం వల్ల మేము అంతర్గతంగా చర్చించుకోలేకపోయాము, కాబట్టి సమావేశానికి రాలేదు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది, మరింత ముందుకు పోయేందుకు కూడా మరింత దోహదపడేందుకు బీజేపీ కట్టుబడి ఉంటుందని చెప్పి ఆయన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పరిచిన రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం కు లేఖ రాశారు. ఆయన కూడా తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పటి నుంచో పోరాడుతుంది, అసలు తెలంగాణ ఏర్పాటే అభివృద్ధి కోసం, తెలంగాణ ఏర్పాటే రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ లో కానీ ఇతర అంశాల్లో కానీ ఎప్పటికైనా పోరాడుతుందని చెప్పి తెలుస్తుంది. అంటే రాష్ట్రానికి సంబంధించిన నిధులు విధుల విషయంలో రాష్ట్ర విభజనలోని కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 14 నెలలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు మిగతా 11 డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క మొత్తం 12 మంది సభ్యులతో మంత్రివర్గం ఏర్పడి 14 నెలల తర్వాత మొదటిసారి ఎంపీల సమావేశం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రేపు కొద్ది రోజుల్లో జరగబోయే కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకోవాలని చెప్పనుకోవాలి. 14 నెలల కాలంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర కేంద్ర హోంమంత్రి కానీ ఇతర మంత్రులు అందరూ కూడా రాష్ట్రానికి సంబంధించిన విషయాలు అనేక మార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క కానీ ఇతర మహిళా మంత్రులు కానీ ఇతర అందరూ కూడా స్థానిక పార్టీ ఎంపీలతో కలిసి రాష్ట్రానికి సంబంధించిన విషయాలు అన్నింటి విషయాలు కూడా పెద్ద ఎత్తున పత్రాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా ఇంకా రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన పరిణామాలు కానీ ఇంకా నేటికి నోచుకోని అంశాలు కానీ చూస్తే మాత్రం ఒకటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏపీకి చెందిన పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. కాళేశ్వరం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా చేపట్టి దాదాపు 80,000 కోట్ల వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని చెప్పి ఎన్నిసార్లు మొత్తుకున్నా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు నిధుల విడుదల గురించి 13 జిల్లాలు వెనుకబడ్డట్టు జాతీయ స్థాయిలో సమగ్ర సర్వేలో తెలియదు కాబట్టి ఆ నిధుల విడుదల. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కొన్ని వినూత్న పథకాలకు కానీ ప్రజా సంక్షేమ పథకాలతో పాటు కొన్ని పెద్ద ఎత్తున భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అందులో మూసి ప్రక్షాళన దాదాపు 150,000 కోట్ల రూపాయలతో మూసి ప్రక్షాళన
ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మూసి సుందరీకరణ చేసి దాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి అని చెప్పి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రివర్గం అంతా కూడా దానిపైన పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. విదేశాల్లో కూడా పర్యటించి ఆ మూసి ప్రక్షాళనకు చేపట్టాల్సిన అంశాలపై అధ్యయనం కూడా చేసి ఇచ్చారు. దాంతో పాటు మెట్రో ఫేజ్ 2 దాదాపు 74 కిలోమీటర్లు మెట్రో విస్తరణలో భాగంగా దానికి కూడా నిధులు విడుదల చేయాలని చెప్పి కేంద్రాన్ని కోరున్నారు. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ కానీ, రీజనల్ రైల్వే లైన్ కానీ, అదేవిధంగా ఇతర ఓఆర్ఆర్ సంబంధించిన ప్రాజెక్టు సంబంధించిన విషయంలో కూడా నిధులు విడుదల చేయాలని చెప్పి ఈ సమావేశంలో కోరున్నారు. డ్రై పోర్టు, అదేవిధంగా దక్షిణాది డ్రై పోర్ట్ సంబంధించి అయితే ముఖ్యంగా ఈ తాజాగా ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3వ అధికారంలోకి వచ్చాక దక్షిణాది రాష్ట్రాల పైన సౌదీ ప్రేమ చూపిస్తుందని చెప్పి ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పాటు ఇతర పక్షాలు డిమాండ్ చేస్తుంది, నిరసన కూడా వ్యక్తం చేస్తాను. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత స్టాలిన్ కూడా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇతర ప్రతిపక్ష నేతలకు కూడా లేఖ రాశారు. త్వరలో రాష్ట్రాల సమావేశం ఏర్పాటు చేద్దాము, దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రావాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఆయన లేఖ రాయడం జరిగింది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల విషయంలో ఈ రాష్ట్రాల నుంచి వసూలు చేసే జిఎస్టీ విషయంలో కానీ, ట్యాక్సుల విషయంలో కానీ ఉత్తరాది రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. రేపు డీలిమిటేషన్ లో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీల సంఖ్యను తగ్గించే కుట్ర కూడా జరుగుతుందని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజాభవన్ లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగే ఈ పార్టీ ఎంపీల సమావేశంలో చాలా కీలక విషయాలు తీసుకుంటారని తెలుస్తా ఉంది. మొత్తం సమావేశం వివరాలను, సమావేశం తీసుకున్న అంశాలను కూడా మల్కాజ్గిరిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్రానికి డిమాండ్ చేయాల్సిన అంశాలు, అదేవిధంగా బీజేపీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులకు కూడా ఏం సమాధానం చెప్తారనేది మీడియా సమావేశంలో చూడాల్సి ఉంది. రామ్ చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలై రేణుకా చౌదరి హాజరు కాకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ చెందిన సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మాత్రం హాజరు కాకపోవడం కొంత రాజకీయంగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే అదే జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కకు రేణుకా చౌదరికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఆమె కేవలం ప్రజాభవన్ లో బట్టి విక్రమార్క అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశం కాబట్టి ఆమె రాలేదని ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆ జిల్లాకు ఇంకా ఇతర మంత్రులు పొంగులే శ్రీనివాస్ రెడ్డి కానీ, తుమ్మల నాయకులతో వాళ్ళందరితో కూడా సఖ్యతతో ఉంటుంది. కేవలం బట్టి విక్రమార్కకు, రేణుకా చౌదరికి కూడా చాలా రోజుల నుంచి జిల్లాలో గ్రూప్ విభేదాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రజాభవన్ లో ఆ బట్టి విక్రమార్క జరుగుతున్న సమావేశం కాబట్టి ఆమె రాలేకపోయిందనేది మాకు సమాచారం అంతా ఉంది. కానీ ఆమె అధికారికంగా నేను అందుబాటులో లేను, రాలేను అని చెప్పి మాత్రం ఎక్కడ కూడా ఇంకా ధృవీకరించలేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామ్.